హలో పిల్లలు, నా పేరు ఘని. ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది నా చెరకు తోట బావు. చెరుకును కోసి ఫ్యాక్టరీకి పంపాలి. చూడండి, ఇప్పుడు నేను 10 చెరకు గడలను ఒక కట్టలా కడుతున్నాను. 89 = 80 + 9. దీనినే విస్తరణ రూపం అంటారు. ఇంక సరుకును లోడ్ చేద్దాము. నాలో 9 చెరుకు కట్టలు మరియు 4 చెరుకు గడలు, అంటే 94 90 + 4. ట్రాక్లో 7 చెరకు కట్టలు మరియు 3 చెరకు గడలు, అంటే 73 / 70 + 3. నాలో 4 చెరుకు కట్టలు మరియు 5 చెరుకు గడలు, అంటే 45 40 × 5. అంత అయిపోయింది. ఊరిలోకి వెళతాను. ఏమయ్యింది ఫణి? ఎందుకలా బాధగా కూర్చున్నావు? నాకు వీటిని ఎలా లెక్కించాలో అర్థం కావడం లేదు. బాధపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. మొదట 10 జార్లు ఒక పెట్టాలో పెట్టు. ఒక పెట్టెలో 10 జార్లున్నాయి. 9 పెట్టీలున్నాయి. అంటే 90 మరియు 2 విడివి, మొత్తం 92. చాలా థ్యాంక్స్. ఏమయ్యింది? నాకు వీటిని ఎలా లెక్కించాలో అర్థం కావడం లేదు. వీటిని ఎలా లెక్కించాలో మేము నీకు నేర్పిస్తాము. ఇక్కడ 5 బుట్టలున్నాయి. ఒక్కొక్క బుట్టలో 10 యాపిలున్నాయి, అంటే మొత్తం 50 ఉన్నట్లు. మిగిలినవి 2 యాపిల్స్ అంటే ఎంత? 50 + 2 = 52 అన్నమాట. ఇప్పుడు చెప్పండి తే. 42 = 40 + 2, 66 = 60 + 6, 91 = 90 + 1. కరెక్టా? ఈ రోజు మనము విస్తరణ రూపం గురించి నేర్చుకున్నాం కదా. మీకు అర్థమయ్యిందా? మళ్ళీ కలుద్దాము. బాయ్.